తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ, టీపీసీసీ నేతలు అనేకసార్లు సమావేశమై కసరత్తు చేసి జాబితా రూపొందించారు. లిస్టు ప్రకటించే బాధ్యత కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీదే కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద షాక్ తగిలింది. పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. జనగామ టికెట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఇస్తారని ప్రచారంపై కినుకు వహించారు. కాంగ్రెస్ లో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు పొన్నాల. పీసీసీ చీఫ్ గా, మంత్రిగా పనిచేసిన తనకు ప్రాధాన్యత లేదని అసంతృప్తితో ఉన్నారు లక్ష్మయ్య. రాజీనామాపై మాట్లాడుతూ కంటెతడి పెట్టారు పొన్నాల. ఇక చెప్పాల్సిందేమీ లేదన్నారు. పార్టీలో అవమానాలు, అవహేళనలు ఎదురయ్యాయన్నారు. 45 ఏళ్లు కాంగ్రెస్ లో ఉండి ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరమని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వంలో చెబితే వినేవారు లేరన్నారు. అవమానాలు భరించలేకే రాజీనామా చేశారని పొన్నాల చెప్పారు. తన రాజీనామా లేఖలో టీపీసీసీ చీఫ్ రేవంత్, స్ట్రాటజిస్ట్ సునీల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు పొన్నాల. డబ్బు, భూములు, విల్లాలు ఇచ్చే వాళ్లకే సీట్లు ఇస్తున్నారని, పార్టీని వ్యాపార సంస్థగా మార్చేశారని మండిపడ్డారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పగ్గాలిస్తే బజార్లో గొడ్డును అమ్మినట్టేని టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారాయన. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం కనుమరుగైందని, ఢిల్లీ పెద్దల్ని కలిసే అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నాల రాజీనామాపై కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పొన్నాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అయితే పొన్నాల అసంతృప్తి నిజమే అన్నారు మహేష్ కుమార్ గౌడ్. కానీ కాంగ్రెస్ ఇంకా టికెట్లు ఖరారు చేయలేదని ఆయన అన్నారు. పొన్నాల రాజీనామాపై ఎవరు ఎలాంటి కామెంట్స్ చేయొద్దని పార్టీలో అంతర్గత ఆదేశాలిచ్చింది కాంగ్రెస్. మాజీ పీసీసీ అధ్యక్షుడు, అధికార ప్రతినిధులు మాట్లాడొద్దని ఆదేశించింది. దీంతో పొన్నాల విషయంలో స్పందించవద్దని టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ ను వీడ్డంపై బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ లో దుర్మార్గమైన వ్యవహారం జరుగుతోందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ లో అగ్ర నాయకులను కలిసే పరిస్థితి లేదన్నారు. గెలిచిన వారు ఆ పార్టీలోనే ఉంటారని గ్యారంటీ ఎవరిస్తారని ప్రశ్నించారు శశిధర్ రెడ్డి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సిఐడి తరపున వాదనలు వినిపించారు ముకుల్ రోహ్తగి. మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఫైబర్ నెట్ కేసులో విచారణ మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బెయిల్ పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీం. అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇందుకోసం ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలని సూచించింది. అంగళ్లు కేసులో చంద్రబాబు A1 గా ఉన్నారు. ఆయనపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా భారతి హోలీకేర్కే బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గా గౌతమ్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్ గా ఆశీష్ సంగ్వాను నియమించారు. ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ గా సునీల్ శర్మ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా క్రిస్టినా నియమితులయ్యారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ని కలిశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లాలో పలువురు అధికారులు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట సిపి శ్వేత, ఏసీపీపై ఫిర్యాదు చేశామన్నారు రఘునందన్. రాష్ట్రంలో అరాచక అవినీతి పాలన సాగుతుందన్నారు జూపల్లి కృష్ణారావు. ఎన్నికల కోసం అధికార పార్టీ నేతలకు డబ్బుల సంచులు మోసే ఏజెంట్లుగా పోలీసులు మారారని ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పోలీసుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు జూపల్లి. విశాఖలో వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు సమావేశమయ్యారు. వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. మంత్రులు బొత్స, ధర్మాన, సీదిరి, అమర్నాథ్ భేటీకి హాజరయ్యారు. బస్సు యాత్ర, సీఎం క్యాంప్ ఆఫీస్ తరలింపుపై సమావేశంలో చర్చించారు మంత్రులు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఆరోగ్యపరంగా, భద్రత పరంగా ఎటువంటి సమస్య లేదన్నారు ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్. మొదటి నుంచి ఆయనను హై ప్రొఫైల్ ఖైదీగానే ట్రీట్ చేస్తున్నామని చెప్పారాయన. జైల్లో చంద్రబాబు బరువు తగ్గలేదన్నారు. జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలున్నారని, ప్రస్తుతం 67 కిలోలు బరువున్నారని చెప్పారాయన. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు సజ్జల. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. జైల్లో చంద్రబాబు కిలో బరువు పెరిగారని చెప్పారు. ఏసీ పెట్టడానికి జైలేవైనా అత్తగారిల్లా అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని హక్కులు చంద్రబాబుకున్నాయా అని ప్రశ్నించారు. పెద్ద పెద్ద రాజకీయ నేతలే జైల్లో ఉన్నారని సజ్జల తెలిపారు.
చంద్రబాబు ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యుల ఆందోళనపై అనుమానం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబుకు పంపిస్తున్న ఇంటి ఫుడ్ ను ముందుగా లోకేష్ తో తినిపించాలన్నారాయన. మరోవైపు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, చంద్రబాబు అందరూ నాన్ రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ వాసులే అన్నారాయన. చంద్రబాబును ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెట్టారన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. జైల్లో సరైన వసతులు లేకపోవడంతో చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ వచ్చిందన్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా జగన్తే బాధ్యతన్నారు. జైల్లో చంద్రబాబుకు రక్షణ లేదని, చంద్రబాబును సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించాలన్నారు కన్నా. చంద్రబాబును అంతమొందించేందుకే సీఎం జగన్ జైల్లో పెట్టించారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మరోసారి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి పోలవరం ప్రధానమా, పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల మీద డిస్కషన్ ముఖ్యమా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జైల్లో సకాలంలో వైద్యం అందడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి. ఇప్పటికే 5 కేజీల బరువు తగ్గారని, బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం పడుతుందని ఓ ట్వీట్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో పారిశుధ్యం సరిగా లేదని ఆరోపించారు బ్రాహ్మణి. చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అవసరమైన వైద్యం అందిస్తామన్నారు మంత్రి బొత్స. కోర్టు ఆదేశాలు, జైలు నిబంధనల మేరకు చంద్రబాబుకు వైద్యం అందుతుందని చెప్పారు. విశాఖకు సీఎంఓ తరలింపు కోసం కమిటీ వేశామన్నారు. ఈ నెల 26న ఇచ్చాపురం నుంచి సామాజిక బస్సు యాత్ర చేపడతామని తెలిపారు. మొదటి దశలో 13 రోజుల పాటు బస్సు యాత్ర ఉంటుందన్నారు బొత్స. అనారోగ్యం వస్తే టాబ్లెట్లు వేసుకోవాల్సిందేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. చంద్రబాబు అనారోగ్యంపై వస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. ఎవరికైనా రోగాలు రాకుండా ఉంటాయా అని ప్రశ్నించారు. జైల్లో వీఐపీ అయినా సామాన్యుడైనా ఒక్కటేనని మేరుగ నాగార్జున అన్నారు. చంద్రబాబును ఎప్పటికప్పుడు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి ఆయన్ను జైల్లో పెట్టారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జైల్లో ఏదైనా జరిగితే దానికి జగన్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాక్టీసింగ్ లాయర్ గా తాను ములాఖత్ కోసం అడిగితే జైలు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని యనమల తెలిపారు. అమరావతిలో టీడీపీ నేత బుద్దా వెంకన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరారాయన. అయితే పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. బుద్దా వెంకన్న విజ్ఞప్తిని తిరస్కరించిన పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి చెల్లుబోయిన వేణు. డస్ట్ బిన్, ట్రాలీలలో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛత మన బాధ్యత అంటూ నినాదాలు చేశారు. పరిశుభ్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు మంత్రి వేణు. సినీ పరిశ్రమ ఏపీకి రావాలని సీఎం కోరారని చెప్పారు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని. స్టూడియోల కోసం 50 ఎకరాల వరకు ఇస్తామన్నారని, పరిశ్రమ కోసం ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. విశాఖకు వచ్చే అవకాశాలని పరిశీలించాలని తెలుగు సినీ పరిశ్రమను కోరుతున్నామన్నారు పోసాని. స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. కేసును సిఐడి నుంచి సిబిఐకి ఇవ్వాలని ఉండవల్లి వేసిన పిటిషన్ పై విచారించారు. ప్రతివాదులుగా చేర్చిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా 44 మందికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ బేరర్ల నియామకం చేపట్టింది. జిల్లా కమిటీలు, నగర కమిటీ అధ్యక్షులను నియమించింది కాంగ్రెస్. 29 మంది ఉపాధ్యక్షులు, 64 మంది ప్రధాన కార్యదర్శులతో కాంగ్రెస్ జాబితా రూపొందించింది. చంద్రబాబు లాయర్ల తీరుకు నిరసనగా ఏసీబీ కోర్టు ఎదుట వైసీపీ లీగల్ సెల్ ఆందోళన చేపట్టింది. న్యాయమూర్తితో పాటు ప్రభుత్వ లాయర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వైసీపీ లీగల్ సెల్ తెలిపింది. విజయవాడ ఏసీబీ కోర్టులో నిన్న జరిగిన పరిణామాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు, సీజేఐతో పాటు బార్ కౌన్సిల్ కు వైసీపీ లీగల్ సెల్ లేఖలు రాసింది. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి భారీగా డబ్బులు తరలింపు సంచలనం రేపుతోంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లు, వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసి తరలిస్తున్నట్లు సమాచారం. బెంగళూరులో 23 బాక్సుల్లో గుట్టలుగా 40 కోట్ల రూపాయల నోట్ల కట్టలు ఐటీ శాఖకు దొరికిపోయాయి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు హైదరాబాద్ కు డంప్ అయినట్లు సమాచారం. మాజీ కాంగ్రెస్ నేత, కర్ణాటక కాంట్రాక్టర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అంబికాపతి ఇంట్లో 40 కోట్లకు పైగా పట్టుబడడం సంచలనంగా మారింది. అంబికాపతి ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ సానుభూతి పరులు కావడం అనుమానాలు రేపుతోంది. అంబికాపతి భార్య అసమర్థమ్మ కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ కాగా, అంబికాపతి కుటుంబ సభ్యుడు అఖండ శ్రీనివాసమూర్తి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో డబ్బులు పంచి గెలవాలని చూస్తోందని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. ఆ రాష్ట్ర కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేసి తెలంగాణకి తరలిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లో జరిగిన ఐటీ దాడుల్లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడిందని గుర్తు చేశారు హరీష్ రావు. క్యాష్ నాటకమే కాంగ్రెస్ గెలుపు సూత్రమన్నారు కర్ణాటక బీజేపీ నేతలు. బస్సులు, అంబులెన్స్లు, రైతుల ముసుగులో ట్రాక్టర్లతో నగదు బట్వాడా చేయడం కాంగ్రెస్ నైజమన్నారు బీజేపీ ఎమ్మెల్యే మణిరత్న. ఓటుకు నోటు పాలసీతో తెలంగాణలో అదే చేతివాటాన్ని అప్లై చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాను తెలంగాణలో కలిపే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ బీజేపీ ముసుగులో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాయమాటలు చెప్పే నేతల్ని ప్రజలు నమ్మొద్దన్నారు మంత్రి గంగుల. గాంధీ భవన్ ముందు ధర్నాకు టీ కాంగ్రెస్ బీసీ నేతలు తీసుకున్న నిర్ణయంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ల ప్రకటన ముందు ఈ ధర్నాలు ఏంటని మందలించింది. హైకమాండ్ ఆదేశంతో ధర్నా విరమించుకున్నారు బీసీ నేతలు. ఆలంపూర్ బీఆర్ఎస్ లో అసంతృప్తి భగ్గుమంటోంది. ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహాంను మార్చాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. అబ్రహాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే రహస్య సమావేశాలు నిర్వహించారు. వీరంతా ప్రగతి భవన్ కొచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు సిద్ధమయ్యారు. కావూరి సాంబశివరావు కుమార్తె శ్రీవాణి అరెస్ట్ అయ్యారు. మహారాష్ట్ర పోలీసులు శ్రీవాణిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో కావూరి శ్రీవాణిపై చీటింగ్ కేసు నమోదైంది. దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ కు వచ్చారు శ్రీవాణి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎయిర్పోర్ట్ అధికారులు. రాజేందర్ నగర్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత పీటీ వారెంట్ పై మహారాష్ట్ర తీసుకెళ్తామన్నారు పోలీసులు. రాచకొండ పోలీసులు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్ గ్యాంగ్ ను పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన 3 సభ్యులు ఒడిశా నుంచి గంజాయిని హైదరాబాద్ మీదుగా తరలిస్తూ ఉండగా చౌటుప్పల్, మహేశ్వరం పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి 70 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి, కారు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు భరోసా కల్పిస్తూ మేడ్చల్ జిల్లా పోలీసులు ఫుట్ మార్చ్ నిర్వహించారు. ఏసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సూరారం, దుండిగల్, మేడ్చల్ పోలీస్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. కృష్ణా జలాల విషయంలో రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. పనికిరాని నీటిపారుదల శాఖ మంత్రి అంటూ అంబటి రాంబాబుపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు ప్రజల కోసం కాకుండా స్వలాభం కోసం పనిచేస్తున్నారన్నారు ఆంజనేయులు. ఎంజీఎం ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదంటూ పురుగుల మందు తాగారు. దీంతో వారిని ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మచిలీపట్నం రూరల్ గ్రామం పోలాటి తిప్పలో డ్వాక్రా సంఘాలను మోసగించి భారీగా నగదు బదలాయింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. 700 మంది సభ్యులకు చెందిన 1,30,00,000 మాయమైనట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కడంతో సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామ్ చెరువులో పెద్ద సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. కంపెనీల నుండి వ్యర్థ రసాయనాలు చెరువులోకి వదలడంతో తమ జీవనాధారమైన దెబ్బతింటుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలాపురంలో ప్రధాన కాలువలో మొసలి సంచారంతో హడలెత్తిస్తోంది. కాలువలోకి దిగేందుకు జనం భయపడిపోతున్నారు. అయ్యప్ప స్వాములు స్నానాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా మొసల్ని పట్టుకునేందుకు కాలువలో వలలను ఏర్పాటు చేశారు అటవీ సిబ్బంది. హైదరాబాద్ మియాపూర్ పిఎస్ పరిధిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు పోలీసులు. హఫీజ్పేటలో వాహనాలను తనిఖీ చేస్తుండగా 8,63,000 నగదు పట్టుబడింది. ఈ నగదును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు. G20 దేశాల పార్లమెంట్ స్పీకర్ల 9వ సదస్సు P20 ఢిల్లీలో జరుగుతోంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. G20 దేశాలతో పాటు ఆహ్వానిత దేశాల స్పీకర్లు కూడా సదస్సులో పాల్గొంటున్నారు. దౌత్యపరమైన విభేదాల కారణంగా కెనడా స్పీకర్ ఈ సదస్సుకు దూరంగా ఉంటున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలు చెలరేగుతాయి అనే ముందస్తు సమాచారంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, యూదు సంస్థల దగ్గర భద్రతను పెంచారు. దేశవ్యాప్తంగా నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరులకు భద్రతను పెంచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీకి ఈ నెల 27 వరకు పొడిగించింది కోర్టు. ఈ కేసులో సంజయ్ సింగ్ రిమాండ్ ముగియడంతో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు ఈడీ అధికారులు.
డ్రగ్స్ సిండికేట్ ముఠా గుట్టురట్టు చేశారు ముంబై డిఆర్ఐ అధికారులు. 5,68,00,000 విలువైన మొత్తం 568 గ్రాముల కొకాయిన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న 3 విదేశీ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితులు డ్రగ్స్ ను శానిటరీ ప్యాడ్స్ లో దాచి ఇండియాకు అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వివో మనీ లాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న చైనా పౌరుణ్ణి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. పిఎన్ఎల్ఏ చట్టం కింద చైనీస్ మొబైల్ కంపెనీ వివోతో సంబంధం ఉన్న చైనా జాతీయుడితో సహా 4 నిందితులను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రయాణికుల రవాణాలో బెంగళూరు మెట్రో రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే 7 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి ఈ ఘనత సాధించింది బెంగళూరు మెట్రో. ఈ వారంలోనే ప్రారంభమైన వర్చువల్ లైన్ మెట్రోలో బుధవారం ఒక్కరోజే 7,14,55 మంది ప్రయాణికులు ప్రయాణించారు.